మనందరం కూడా ఇలా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన మనం ఒక వాక్య భాగం చదువుకుంటున్నాము. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటున్నాము. ఒకసారి ఎవరైనా చదువుతారండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, చదవడ వాక్యం వినేది నిలబడని కుమారుని చిన్న బిడ్డలను దేవ మమ్మల్ని జ్ఞాపకం చూసుకొని ఈ లేఖన దొరకని నిమిషాలు అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శబ్దం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, అజ్ఞాన కాలమందు దేవుడు చూచుచున్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ అంతటా ఏం పొందాలంట? మారు మనసు పొందాలని జంతువులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనుషులకి ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారా లేదా అని. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారండి? మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. పక్షులకి ఆజ్ఞాపించలేదు, జంతువులకి ఆజ్ఞాపించలేదు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? మనుషులకి ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే మనుషుల మనస్సు మారిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవిధేయత వలన మనుషుల మనసు ఏమైపోయిందండి? చెడిపోయింది. ఈ చెడిపోయిన మనసుకి ఏం కావాలంటే మారు మనసు రావాలి. ఏ మనసు రావాలండి? మారు మనసు. హల్లెలూయా. చెడిపోయిన మనసుకి మార్పు రావాలి. చెడిపోయిన మనసుకి ఏం రావాలండి? మార్పు రావాలి. మార్పు ఉంటేనే పరలోకం, మార్పు ఉంటేనే దేవుని రాజ్యం, మార్పు ఉంటేనే ఆయనతో ఉండగలుగుతాం. హల్లెలూయా. మార్పు లేకపోతే ఆయనతో ఉండలేము. అందుకే దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నారు. మారు మనసు పొందిన బిడ్డ వాళ్ళ మనసు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు. వాళ్ళ మనసు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు. మారు మనసు పొందిన బిడ్డ, మారు మనసు పొందిన దేవుని బిడ్డ ఎలా ఉండాలి, వాళ్ళ మనసు తత్వం ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుకొని వస్తున్నారు. మన మనసు ఎలా ఉండాలని మాట్లాడుకొని వచ్చాడు. ఒకటి, స్థిరమైన మనసు ఉండాలి. రెండోది, సాత్వికమైన మనసు ఉండాలి. మూడోది, దేన మనసు ఉండాలి. నాలుగోది, నలిగిన మనసు ఉండాలి. ఐదోది, యథార్థమైన మనసు ఉండాలి. ఆరోది, నమ్మకమైన మనసు ఉండాలి. ఏడోది, నిర్భరమైన మనసు ఉండాలి. అయితే ఏ మనసు ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడారు. ఏ మనసు ఉండకూడదు అంటే అండి, మోసకరమైన మనసు ఉండకూడదు, కపటమైన మనసు ఉండకూడదు, అంధకారమైన మనసు ఉండకూడదు. ఏ మనసు ఉండకూడదండి? అంధకారమైన మనసు అంటే నేను ప్రభునందు ప్రియమైన లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది. అందుకే మేము పరోకు చూపించాను. గత వారం ఎవరు చూపించానండి? పరోను చూపించాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పేవాడు, మీరు వెళ్ళిపోండి అనేవాడు. తర్వాత హృదయాన్ని మనసుని ఏం చేసుకునేవాడు అండి? కఠినం చేసుకునేవాడిని, వెళ్ళించేవాడు కాదు. ఇక్కడ ఏమన్నా మోసాన్ని ఆహారాన్ని పిలిపించి మీరు వెళ్ళిపోండి అనేవాడు. వెళ్ళిపోండి అనేవాడు. మళ్ళా వాళ్ళ గేటు దాటగానే ఆయన మనసులో ఉన్నది బయటకు వచ్చింది. వాళ్ళని ఎవరిని వెళ్ళనేయకూడదు. అంటే అది ఎటువంటి మనస్తత్వం అంటే అంధకారమైన మనస్సు. అంటే లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. అందుకే ప్రభునందు ప్రియములారా, మనం ఏం చేస్తామంటే బయట చూస్తూ ఉంటాం. బయటే మనం అందరం కూడా. అందుకే నేను అప్పుడప్పుడు అంటాను, దేవుడి కళ్ళు ఎక్స్రే, మన కళ్ళు ఎక్స్రే అంటే అంట, దేవుడి కళ్ళు స్కానింగ్ లాంటి అంట. హల్లెలూయా. ఎక్స్రే పై కనపడుతుంది, స్కానింగ్ అయితే లోపల ఉన్నాయి కూడా కనపడతాయి. అంటే దేవుడు అదే అంటున్నాడు. మనం ఏం చేస్తాం? 10 రూపాయలు చూస్తామంట. దేవుడు ఏం చేస్తాడంట? అంతరంగం చూస్తాడంట. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. లోపల ఏమన్నదో. అందుకే సామెలు, నువ్వు 10 రూపాయలు చూస్తున్నావేంటి అంటాడు సామెలతో. అవునే కదండి? 10 రూపాయలు చూసి నువ్వు ముడిసిపోకు. నా హృదయాన్ని సరైన మనుషుడు ఒకడు రాబోతూ ఉన్నాడు.
మనం పై రూపం చూస్తూ ఉంటాం ప్రేమ వలన. పైన కపటంగా మాట్లాడతారు, పైన ఇది ఏ మనసు అండి, అంధకరమైన మనసు ఉన్న వాళ్ళని మనం గమనించలేము, మనం పట్టుకోలేము. అది ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. హల్లెలూయా చెప్తారు ఒకసారి, హల్లెలూయా. అది దేవునికే తెలుసు కాబట్టి ప్రేమమనరా, అది దేవునికే అప్పచెప్పాలి. నిన్ను నన్ను కూడా ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే, ఒకసారి ఆ మాట చదివేసి 4వ మాటకి వెళ్దాం. కొలస్సీ పత్రిక 1:13 చదువుతారా? కొలస్సీ పత్రిక 1:13లో రాయబడ్డ మాట ఏమన్నదంటే, అపొస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించేశాడు దేవుడు. విడిపించాడు లేదండి. అంధకార సంబంధమైన అది ఎవరు వర్తిస్తుందండి ప్రేమోలరా? అపవాదికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుందండి? దేవునికి వర్తించదు. అది అంధకార సంబంధమైన బంధకాలలో నుంచి, ఆ బంధకాలను మనం బంధించేశాడు అపవాది. వాటి నుంచి మనల్ని విడిపించి ఎలా చేశాడంటే, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసంగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే అంధకార సంబంధమైన మనసు మారు మనసు పొందిన బిడ్డలకి ఉండకూడదు. హల్లెలూయా. బయట ఏం మాట్లాడుతున్నామో లోపల అదే ఉండాలి. కొంతమంది లోపల ఏదో పెట్టుకొని బయట మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లోపల ఏదో పెట్టుకొని, లోపల పగ పెట్టుకొని బయట చక్కగా ప్రేమతో మాట్లాడేవారు ఉంటారు. అది అంధకార సంబంధమైన మనసు అంటండి. అటువంటి మనసు దైవ బిడ్డలకైనా మారు మనసు పొందిన బిడ్డలకి ఉండకూడదు. హల్లెలూయా. 4వ మనసు ప్రేమ వలన. ఎందుకంటే మనము మరి వచ్చి ఆదివారం మరి దగ్గర గుడ్ ఫ్రైడే అసలు ఇవన్నీ వస్తున్నాయి, అట్లా ఆదివారం వీటి గురించి మనం మెసేజ్ చెప్పాలి కాబట్టి ఈరోజు ఈ మాటతోనే ముగిస్తాం. ప్రభునందు ప్రేమ వలన 4వది ఏంటంటే, ఒక రోమపత్రిక 11వ అధ్యాయము 6-8 వచనాలు, 6, 7, 8 వచనాలు. 8వ వచనంలో కనపడుతుంది, 8వ వచనంలో కనపడుతుంది రోమపత్రిక, నిద్రముక్తి గల మనసు అంట. ఏ మనసు అంట అనేది చదవండి ఒకసారి, చదవండి. 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడ్డది. ఇది ఇజ్రాయెల్ జనం గురించి రాశాడండి. ఈ మాట రాస్తూ మనకి ఏ మనసు ఉండకూడదంటే, నిద్రమత్తు గల మనసు ఉండకూడదంట. హల్లెలూయా. ఏ మనసు ఉండకూడదండి? నిద్రమత్తు గల మనసు. ప్రేమ వల్ల మనము పాటలు పాడదు ఒకటి నిద్ర రాదు కదండి. పాటలు పాడదు నిద్ర వస్తుందా? చెప్పండి అందరూ. ఇక్కడ రాదండి. వాక్యం చెప్పేది ఒకటి మాత్రం ఏమవుతుంది తెలుసా? చెప్పండి. చాలా మందికి రాదనుకొని చెప్పండి. ఏమవుతుంది? నిద్ర వస్తూ ఉంటుందండి, మత్తు. ఇంకా అప్పుడే ఊపుతూ ఉంటుంది. ఏమో పడుకోలేదంటే, మాకు ఎక్కడ నిద్ర పడతారు, ఇంట్లో నిద్ర పడతలేదండి అంటారు చాలా మంది. ఇంట్లో నిద్ర పడడం వాళ్ళందరూ ఎక్కడ రావాలంటే దేవుడి మందిరంకి వచ్చారు. దేవుడి మందులో కంపల్సరీ నిద్ర పడుతుంది. అవునా కదండి? దేవుడి మందులు ఏం పడుతుంది? నిద్ర పడుతుంది. నిద్ర వచ్చేస్తుంది కూడా. నిద్ర వల్ల చాలా నష్టం అండి. నిద్ర మత్తు మనసు గల ఆ మనస్తత్వం మనలో ఎవరిలో, క్రైస్తవులో కానీ దేవుడి బిడ్డలో ఉండకూడదంట. హల్లెలూయా. అది అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి, అది కలగజేసాడండి. అది కలగజేసిన మనసు ఇప్పుడు ఈ దినం కూడా చాలా మందికి దేవుని ఎరిగి కూడా ఏ మనసు ఉన్నదండి? నిద్ర మనస్సు, నిద్రమత్తు మనసు. అది ఎంత భయంకరమో ఒక ఆలోచించండి ప్రేమ. అందుకే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము, మీరు 20వ అధ్యాయము, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడండి? దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు బోధిస్తున్నాడు. ఆయన ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? కింద కూర్చోవాలి, లేదా కుర్చీలో కూర్చోవాలి. ఈయన ఎక్కడ కూర్చున్నాడంట? ఇప్పుడు యవనస్తుడు దేవుడి మాట వింటలేదు, దేవుని వాక్యం వింటలేదు, తల్లి మాట వింటలేదు. కింద కూర్చొని వాళ్ళంటాడు, కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? నిద్రమప్పు వచ్చింది.
వచ్చినప్పుడు అయ్యే నాకు నిద్ర వస్తుంది కింద కూర్చోవాలనుకోవాలి కదా, అనుకోవద్దండి. ఇక్కడ ఉన్నారా, నాకు నిద్ర వస్తుంది లేచి వాళ్ళ పక్కన ఎక్కడో కూర్చోవాలనుకోవాలి. కానీ అలా నిద్రపోయి కింద పడిపోయి ఏమైపోయాడు? ప్రాణాలు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అండి? ప్రాణాలు కోల్పోయాడు. కానీ దేవుని కృప ఏంటంటే మళ్ళీ అతన్ని బ్రతికించాడు అనుకోండి. నిద్ర ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. మనము కూడా ఒక్కోసారి కొద్దిసేపు పడుకుందాము, కొద్దిసేపు నిద్రపోదాం అనుకుంటాం. ఒక్కోసారి ప్రేమలారా, నిద్ర చాలా డేంజర్. ఎప్పుడు కూడా చూడండి, వాక్యం చెప్తుండగా అతనికి ఏమొచ్చిందంటే కుణికిపాటు వచ్చింది, నిద్రపోయేడు ద్వారా వచ్చింది. నిద్ర ద్వారా ఆయన అంత నష్టపోయాడు. ప్రేమలారా, మీరు న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 19వ వచనం చదవకముందు అక్కడ రాయబడ్డ 19వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథము 16:19లో రాయబడ్డ మాట ఏమన్నా తెలుసండి? అతడంట దెలీలా తొడ మీద నిద్రపోతున్నాడంట. ఎవరండి? ఆయన మామూలు వ్యక్త? చెప్పండి. సంసోను మామూలు వ్యక్తి అండి. ఆయన పుట్టక ముందే ప్రియమైన బిడ్డలారా, దేవదూత వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. మీరు ఇగో ఇలా తినాలి, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తాగాలి, ఇది తాగాలి. నేను పుట్టబోయే మామూలు వ్యక్తి కాదు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించే వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను ఎన్నుకున్నాను. ఎవరిని ఎన్నుకున్నాడంటే అండి? ఇశ్రాయేలు ప్రజలను నేను ఎన్నుకున్నా, ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎన్నుకున్నాను. అతనికి ఏం తీయొద్దు, తలకు పుట్టెంటుకలు కూడా తీయొద్దు. దేవదూత వచ్చి ఆ తల్లిదండ్రులు చెప్పిందండి కడుపులో పడకముందే ప్రేమ వాళ్ళని అలాగే పెంచితే ఆఖరికి ప్రేమ వాళ్ళ ఆయన బలము, ఆయన మన బలం గురించి మనకు తెలుసు. ప్రేమ వాళ్ళ ఒక సింహం ఎదురొస్తే కుక్క పిల్ల చీల్చి పాడేసింది. కుక్క పిల్లని ఎలాగా మేకపిల్లని చీల్చేసినట్టుగా. మేకపిల్లని ఎందుకంటే ఒక కోడి పిల్లని చంపడానికి మనకు రాదు కదండి. కోడి పిల్లని ఎలాగ చంపగలుగుతామా? చంపుతాను కాళ్ళు ఊరుకుంటాయా? చెప్పనండి. మరి అంత అలా ఒక సింహాన్ని చంపేయంటే ఎంత బలవంతుడు ఒకసారి ఆలోచించాడు. ఒక రోజున 1000 మందిని, చేతులు ఏమి లేదు, గాడిదెమ్మకున్నదండి అక్కడ. అంతే, దవడెమ్మక. మళ్ళా ఏదండి? దవడెమ్మకున్నదండి. ఎంత ఉంటుంది దవడెమ్మక? ఈ ఎముకలతో 1000 మందిని చంపేయాడంట. 1000 మందిని ఒకేసారి 300 నక్కలు పట్టుకొని, 300 నక్కలండి. ఎన్ని నక్కలు? నక్కలు ఒక దగ్గర ఉంటాయి అనుకున్నారా? నక్కలు అసలు దొరికితే దొరకవు. 300 నక్కలు పట్టుకొని దాని తోకలు 2 తోకలను కట్టేసేసి ఫిలిష్తీయుల చేతికి అడ్డ పెట్టేశాడంటే గోధుమ పంటకి. అంత బలవంతుడు ఎక్కడ నిద్రపోతున్నాడు? దెలీలా తోట మీద నిద్రపోతున్నాడు. నిద్రపోతూ రహస్యం చెప్పేశాడు. నిద్రపోవచ్చు కదా, రహస్యం చెప్పేస్తే ఊరుకుంటుందా? మమ్మల్ని తన్యం చేసేసాడు, మా దేశాన్ని, మా ప్రజలను తన్యం చేశాడని జడలను అల్లేసేసి కట్ చేసేసింది. నిద్రతో ఎంత నష్టపోయాడు, ఎంత కోల్పోయాడు, అక్కడికి ఎంత బాధపడ్డాడు తెలుసండి. ప్రియమైన బిడ్డలారా, సంసోను గురించి మనం వింటే ఆయన ఎలాగంటే ఎద్దుని కట్టేసి గానుగ నూనె తీస్తాడండి. గానుగ నూనె తీస్తూ ఉంటారు. ఆ ఎద్దు ఇలా కవర్ పెట్టుకొని ఇలా మోసుకొని వెళ్ళాలి. ఇలాగ ఆ గానుని ఆ చుట్టూ తిరుగుతుంటే ఆ నూనె వస్తూ ఉంటుందండి. ఆ ఎద్దు నడవకపోతే పొడుస్తుంది వారు. అలాగా ఎద్దులాగా ఆయన కట్టేసి ప్రేమవారు అటువంటి స్థితి వచ్చింది ఆయనకి. 2 కళ్ళు కూడా పీకేశారు ఆయనకి. గుడ్డోడైపోయాడు. కారణము నిద్ర. కారణం ఏంటని చెప్పండి అమ్మా? నిద్రమత్తు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు యేసు ప్రభువు మనతో అంటున్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు మనతో అంటున్న మాట ఏంటి? లోక సువార్త 22:47 వచనంలో 22:47 వచనంలో ఏమంటున్నాడు తెలుసా అండి? ఒకసారి చదువుతారా? లోక సువార్త 27:47 వచనం అండి. మీరు స్వాతంలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమంటానా? తీయలేదు. ఎవరు తీయలేదండి? 27:47 సారీ 22:47 వచ్చిన 22:47 వచ్చిన 22:47 వచ్చిన కదా. ఇంకా ఆయన ఇంకానే మాట్లాడుచుండగా ఇదిగో అంటే బ్రదర్ లోక సువార్త 22:47 వచ్చిన
47 వచ్చింది చదువుతున్నారా? కాదండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నేను చెప్తాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు 46 ఆ, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి ఎన్ని వచ్చినావమ్మా? 45 వచ్చింది. ఆయన ప్రార్థన సాలించి లేచి శిష్యుల వద్దకు వచ్చి ఆ, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి ఆ, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకున్నట్లు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ వల్ల మీరు శోధనలో ప్రవేశించుకుంటుండాలంటే మీరు నిద్రపోతే శోధనలోకి వెళ్ళిపోతారు. ఈ అంచెదనంలో నిద్రపోతూ ఉన్నామేమో ప్రార్థన చేయకుండా. చూడండి, వీడిని చేయవలసిన పని, సంవత్సరం చేయవలసిన పని చేయకుండా నిద్రపోవడం ఏమైపోయింది? ఆయనకు భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన పరిస్థితి ఆయనకు వచ్చింది, భయంకరంగా శోధింపబడ్డాడు. అందుకే దేవుడు ఈ రోజుల్లో ఈ అంచెదనంలో మనతో మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. నా కోసము ఒక గడి అయిన మెలకుగా ఉండలేరా? శిష్యులే ఆయనతో పాటు ఉన్నవారే ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ఆయనతో పాటు ఉన్నవారు ఏం చేస్తున్నారు చెప్పండమ్మా? నిద్రపోతున్నారు. అందుకే రానున్న దినాలు భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. వాటి నుంచి తప్పించుకునే మార్గం కావాలంటే నిద్రపోతుంటే మార్గం వస్తుందా చెప్పండి? మార్గం కలుగుతుందా? కలగదు. ఎప్పుడైతే మెలుగుండి మనం ప్రార్థన చేస్తామో హల్లెలూయా తప్పించుకునే మార్గము దేవుడు ఇస్తారంట. హల్లెలూయా. ఏమిస్తారంటే అండి? తప్పించుకునే మార్గము. అదే లోకసువార్తలో ఏమని రాశారు తెలుసా? లోకసువార్త ఇంత ముందు చదివి మరొకసారి నేను చదువుతున్నాను. లోకసువార్తలో ఏ మార్గం ఇస్తారో ఒకసారి చదివేసి మనం ముందుకు వెళ్దాం ప్రియమందిర పిల్లల. లోకసువార్త 21:36 కాబట్టి మీరు జరగబోయేటెల్లను తప్పించుకున్నట్లు మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగుటకును ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండాలి మనం ప్రార్థన చేయుటకు. చాలా కొద్దిసేపు పడుకుందాం ఇంతవరకు పడుకున్నాం ప్రేమ ఉన్నారా? ఇప్పుడు శోధనలు రాబోతున్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతారా కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు భయంకరమైన కరువు మన రాష్ట్రానికి కానీ తెలుగు 2 రాష్ట్రాలకి భయంకరమైన కరువు ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు అందరు చెప్పనమ్మా, అందరి నోటంటే గ్యాస్ కదా. కొన్ని హోటలు కూడా మూసేస్తారు, చిన్న హోటలు పెట్టుకున్న వాళ్ళందరూ మూసేస్తారు. కారణము గ్యాస్ కొనలేక, రేటు పెంచలేక. గ్యాసే కాదు, అన్ని వస్తువులు కూడా పెరిగిపోతాయి. కరువు వస్తాయి. ఇటువంటి విషయంలో మన శక్తివంతులుగా ఉండాలన్నా, ఈ తప్పించుకోవాలన్నా మెలకుగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మెలుగు కలిగి మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మెలుగు కలిగి ఏం చేయాలండి? ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు తప్పిస్తాడు. ప్రార్థిస్తే మన యుద్ధాలు దేవుడు ఆఫ్ చేస్తాడు. ప్రేమ ఆఫ్ చేస్తారు లేదండి. ప్రార్థన అంటే ఆటోమ్ బాంబు కంటే పవర్ అయింది. ఆమేన్ చెప్పండి. ఆటోమ్ బాంబు చాలా పవర్ అయింది. అర్థమైందండి. ఎక్కడైనా పడ్డదా ఇంకా ప్రపంచం యావత్తు కనపడదు. అనుభవం అంటే బ్రదర్, అనుభవము కంటే పవర్ అయింది ఏం చెప్పండి? అందరూ చెప్పండి. ప్రార్థన. హల్లెలూయా. అందుకే మనం అప్పుడప్పుడు పాడతాం, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ప్రార్థన శక్తితో నింపబడాలి.
మనం మెలుగు ఉంటే ఏం జరుగుతుంది తెలుసండి? ఒకసారి చూద్దామా? లోకసువార్త 9:32 చదవండి. లోకసువార్త 9:32 రాయబడ్డదండి. 9:32 అండి. త్వరగా. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉన్నారు. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలుచున్న ఇద్దరు పురుషులు కూడా ఏం చేశారంట? చూశారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఎప్పుడు చూసారండి? నిద్రమత్తులో ఉన్నప్పుడా? మేలుకున్నప్పుడు. నిద్రతో ఉన్నప్పుడు చూడలేదు. నిద్రతో ఉంటే దేవుని మహిమను చూడలేము, దేవుని ప్రభావం చూడలేము. ఎప్పుడైతే వాళ్ళు మేలుకున్నారో దేవుని మహిమను చూస్తున్నారు. ఆయనతో ఉన్న వాళ్ళు ఇద్దరు మనుషులు అనగా ఎవరు? మోషే, ఏలీలు కనపడుతున్నారు. ప్రేమ వల్ల దర్శనం కనపడుతుంది వాళ్ళకి. మేలుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు కాదండి, మేలుకున్నప్పుడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఒక్కోసారి నిన్ను దేవుడు అనేక సార్లు మధ్యరాత్రులు లేపుతూ ఉంటాడు. ఎందుకు లేపుతాడో నీకు అర్థం కాదు. నువ్వేం చేస్తావు? లేచిపోయి వాష్రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పడుకుంటావు. ఒక్కోసారి ఎందుకు లేపాడో అర్థం చేసుకొని ఆ వెంటనే మంచం కింద మోకరించి, ప్రభా నన్ను ఎందుకు లేపవు, దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని వెంటనే మనం లేచి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. లేచి ఒక కనీసం 5 నిమిషాలైనా ప్రార్థన చేసి, లేకపోతే 2 నిమిషాలైనా ప్రార్థన చేసి, దేవా నన్ను లేపే ప్రభా, ఇగో ప్రపంచంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, లేదా మా భారతదేశంలో ఏం జరగబోతుందో మాకు తెలియదు నాయన అని మనం ప్రార్థన చేయాలి. మనం ఒక దైవజనులు వచ్చిన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక దైవజనులు ఇలాగ ఆదివారం దేవుని వాక్యం చెప్పేసి 3 పరిచర్లు దేవుని వాక్యం చెప్పేసి రాత్రి రాబోతుకి 12 అయిపోయిందంటండి. 1 గంట పడుకున్నారంట. ఎన్ని గంటలు పడుకున్నాడండి? 1 గంట పడుకున్నాడంట. 1 గంట పడుకున్న తర్వాత 2:30కి దేవుడు లేపుతున్నాడంట. ఎన్ని గంటలకండి? 2:30కి లేపుతుంటే ప్రభునందు ప్రేమ వల్లరా, ప్రభా మరి ఏంటి, ఎందుకు లేపు ప్రభా అంటే, ప్రార్థన చేయమంటా అంటే వద్దు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడంట. పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళి అంటున్నాడంట. ప్రభా వాళ్ళ ఇంటికి వెళ్ళక 1 గంట పడుతుంది, భయంకరమైన మరి చలికాలము. ఏ కాలము? చలికాలం అంటే నువ్వు వెళ్ళి అంటున్నాడంట. ఈ పాస్టర్ గారిని లెగ్గొట్టేసి, పాస్టర్ గారి పలానా దేవుడు నన్ను పలానా ఇంటికి వెళ్ళంటే, పొద్దున్న వెళ్ళగలండి మీరు పడుకోండి అంటున్న పాస్టర్ గారు. దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళమంటున్నాడు. 1 గంట పడుతుంది, 2:30కి టైం అయిపోతుంది. సరే పాసంగా మీరు పడుకొని చెప్పేసి వెంటనే ప్రేమ వాళ్ళని బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని బండి వేసుకొని అరగంటకల్లా వెళ్ళిపోయాడు ఇంటికి. 1 గంటకి వెళ్ళిపోయి తలుపు కొడుతుంటే ప్రేమ వాళ్ళ కుటుంబం అంతా కూడా 3 గంటలు చనిపోదాం తీరమని చేసుకున్నారంట. 2 పిల్లలు, భార్య భర్తలు 2. చూసారా మెలుగుగా ఎంత పని చేస్తారు? మెలుగుగా ఉండి ప్రార్థన చేస్తే ప్రేమ వల్ల ఒక్కొక్కసారి లేపుతూ ఉంటాడు దేవుడు మనం, ఎవరినో తప్పించడానికి. నిజంగా పాస్టర్ గారు మాట వినేసి ఆ రాత్రి పడుకుంటే ఆ ఫ్యామిలీ ఏమైపోయింది చెప్పండి? నరహత్య చేసిన తర్వాత ప్రేమను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దేవుని రాజ్యంలోకి వారసులు కాదు. వాళ్ళు బాప్తిసం తీసుకోవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు, కానీ నరహత్య చేసుకున్న తర్వాత చెప్పండి ఆత్మహత్య చేసుకున్నా ఏముండదంట? పరలోక రాజ్యంలో పాల్గొందు. ప్రేమ బిడ్డారా, అందుకే దేవుడు తప్పించడానికి, ఆ కుటుంబాన్ని మరణం తప్పించడానికి సేవకుని లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచి, మీకు ఎన్ని పరిస్థితులు నా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉండడం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి వచ్చాను దైవజనుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మెలుగు ఉంటే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. మెలుగు ఉండి మనం ప్రార్థన చేస్తే ప్రేమ వలన దేవుడు వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మనము నిద్రపోతూ ఉంటే కొడుతుంది, మెలుగుగా ఉండాలా. మెలుగు ఉంటే నేను స్వరం వింటాము. అందుకే చెవుగలవాడు ఇన్ని కాక అంటున్నాడు. చెవుగలవాడు ఎప్పుడు వింటాడు? నిద్రలో అంటాడా? చెప్పండి. చెవుగలవాడు ఎప్పుడు వింటాడండి? మెలుగు ఉంటేనే వినబడుతుంది. నిద్రలో వినబడుతుందా? వినపడదు. అందుకే మెలుగుగా ఉండాలి మనం. ప్రేమ వలన మెలుగు అయిన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో
సిద్ధపాటు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిద్రమత్తు గల మనసు మనలో ఉండకూడదు. ఒకసారి రోమపత్రికలకు మళ్ళీ వెళ్దామండి. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుమా. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అండి. హల్లెలూయా. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని అమ్మా ఏల అయిందని తెలుసుకొని అలాగు చేయుడి. హల్లెలూయా చెప్పండి. ఏం ఎరగాలి మనము? చెప్పండి, కాలం ఎరగాలి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? అజ్ఞాన కాలం కాదు ఇది, దేవుడి రాకడ కాలం. ఏ కాలం అండి? రాకడ కాలంలో ఉన్నాము. కాలాన్ని ఎరిగి ఉండాలి మనము. కాలాన్ని ఎరిగి ఇంకా మత్తులై ఉన్నాము, ఇంకా మబ్బు కలిగి ఉన్నాము. కాలాన్ని ఎరగమంటున్నాడు దేవుడు. ఎన్నో కాలాలు, ఇప్పుడు మనకి కొన్ని కాలాలు ఇచ్చారు కదా మనకి. శీతాకాలం చెప్పనమ్మా, వర్షాకాలం, ఎండాకాలం, ఇంకే కాలం? వర్షాకాలం చెప్పానా? వర్షాకాలం 4 కాలాలు ఇచ్చాడు. సంవత్సరానికి ఎన్ని కాలాలు? 3. ఏ కాలం? శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. సరే, ఏదో కాలం 3 కాలాలు వచ్చాయి కదా. ఓకే, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పోయే కాలం ఉన్నది, వచ్చే కాలం ఉన్నది, ఏడ్చే కాలం ఉన్నది. కాలాలు చాలా ఉన్నాయండి. కానీ మనం ఏ కాలం గుర్తు ఎరగాలంటే, ఏ కాలం ఎరిగి ఉండాలంటే ప్రేమ వలరా ఆయన రాకడ కాలం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ కాలము, ఆ కాలాల ప్రేమ వల్ల చాలా బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయి. ఒకరోజు నేను సిద్ధపడ్డాను కాలాల గురించి చెప్దామని, ఇంకా బయటకు రాలేదన్నమాట. హల్లెలూయా. కొన్ని మాటలు రాసుకున్నాను, 5-6 కాలాల గురించి రాసుకున్నాను. దిద్దుబాటు కాలము. ఏ కాలం అంట? దిద్దుబాటు కాలము, కుదురుపాటు కాలము అని కొన్ని 5 కాలాలు రాసుకున్నాను. 7 కాలాలు రావాలని చూస్తాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేది ఏ కాలం అంట? మనం ఏ కాలంలో ఉన్నాము చెప్పండి? దేవుని రాకడ కాలంలో ఉన్నాం. దేవుడి రాకడ కాలం ఏంటి? చూసులు జరుగుతున్నాయి లేదు చెప్పండి? జరుగుతున్నాయి. యుద్ధాలు, ప్రేమ సల్లారిపోవడం, అక్రమం విస్తరించడం, ఇవన్నీ జరుగుతుందంటే దేవుడి రాకడ కాలంలో ఉన్నాం. ఎరిగి ఇంకా మన మత్తులై ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? మత్తులుగా ఉండకూడదు, నిద్రపోతూ ఉండకూడదు. నిద్రపోయేదారు ఎంత నష్టమైందో విన్నా ప్రేమ వల్ల. నిద్రపోయేదారు ప్రాణాలు పోయినాయి. నిద్రపోయిన ద్వారా ఆయనకున్న బలం కోల్పోయాడు, ఆయనకున్న ఓపుడు కోల్పోయాడు, ఆయనకున్న దర్శనం కోల్పోయాడు. ఇంకా మాట చెప్పాలంటే ఆయన చేయవలసిన పని కూడా చేయలేదు. నిద్ర ద్వారా చేయవలసిన పని కూడా చేయలేదు. ఇప్పుడు దేవుడు మనం పురుకొలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక నిద్రపోతున్నావా? అందుకే దేవుని వాక్యం చెప్తున్నది ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే 5:14 నిద్రస్తున్న నీవు మృతుల్లోంచి మేలుకొని లే, నీ క్రీస్తు నీ మీద ప్రకాశించుస్తున్నాడు. ఏమనంటున్నాడండి? 5:14 వచ్చిన అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మన మీద ఏం చేస్తున్నాడండి? ప్రకాశిస్తున్నాడు. నిద్రిస్తున్నా నువ్వు లేవు. లేస్తే దేవుని ప్రకాశము, లేస్తే దేవుని మహిమ నువ్వు చూడగలుగుతావు. ప్రేమరా, మనం లేవలేకపోతున్నాం. ప్రభా నన్ను లేపండి. ఇగో నువ్వు వచ్చే కాలంలో ఉన్నాం ప్రభా, ఆయన రాకడి కాలంలో ఉన్నాము. ఇంకా నిద్రపోతూ ఉంటే అలాగా, రాకడి కాలంలో ఉన్నాం. ప్రార్థన చేయకపోతే అలాగా. తిన్నాం అంటే కాదండి, ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యత. తిన్నాక అన్ని ఇస్తున్నాడు దేవుడు. తిన్నాక 3 పూటలు దేవుడు పెడుతూ ఉన్నాడు మనకి. కానీ శరీరం అయితే మంచిగా ఉంటుంది, కానీ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో ఒకసారి గుర్తారు. కానీ ఆయనకి సరైన బలం లేదు, సరైన ఫుడ్ లేదు, సరైన దాహముతో ఉన్నారు. ఒకసారి ఇంకొక మాట, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 6 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి
మత్తులు కాక ఉందుము. ఉందుము. హల్లెలూయా. ఇతరుల వల్ల మనం ఉండకూడదు. ఓ ప్రియ సంగమా అని చెప్పి తెస్సలోని సంఘం రాస్తున్నాడు. ఇతరుల వల్లే నువ్వు మత్తులుగా నిద్రపోతుగా ఉండకు, మెలకుగా ఉండండి. మెలకుగా ఉంటే శోధన నుంచి తప్పించబడతాము. మెలకుగా ఉంటే దేవుడి రాకడ వచ్చినప్పుడు ధైర్యంగా మనం ఆయన ఎదుటి నిలవగలుగుతాము. ఇతరుల వల్లే అక్కడ ఆ దర్శన పత్రిక అంటాడు, నిరీక్ష లేని ఇతరుల వల్లే ఉండక, నిరీక్ష లేని ఇతరుల వల్లే ఉండొద్దని చెప్పుకుంటూ ఇక్కడ అంటున్నాడు, ఇతరుల వల్లే నిద్రమత్తులుగా ఉండొద్దు. ఇతరులు నిద్రపోతున్నారు, వాళ్ళకేముంది? వాళ్ళు దేవుని రాజ్యం గురించి భయం లేదు, దేవుని కోసం భయమే లేదు వాళ్ళకి. దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశతో మనం ఉన్నాం. దేవుని రాజ్యంలో మనం ఉండాలని, దేవునితో పాటు మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాం. కాబట్టి ఇతరులు అన్యులు అలాగ ఉండొచ్చు, ఒకలా వాళ్ళ వల్ల మనం నిద్రమత్తులుగా మనం ఉండొద్దంట. హల్లెలూయా. నిద్రపోతూ మత్తులుగా ఉండొద్దు. మేలుకోండి సహోదరులారా, మేలుకోండి సహోదరి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనకి ఏ మనసు ఉండకూడదంటే నిద్రమత్తు గల మనసు మనకి దూరం అవును గాక, మన కుటుంబాలకి దూరం అవును గాక, మన సంఘానికి దూరం అవును గాక. ఏ మనసు ఉండకూడదండి చెప్పండి. మొదటి, మోసకరమైన మనసు ఉండకూడదు. రెండోది, కపటమైన మనసు ఉండకూడదు. అంధకారమైన మనసు ఉండకూడదు. నిద్రమత్తు గల మనసు ఉండకూడదు. హల్లెలూయా. మరి ఏ మనసు ఉండాలి? ఎటువంటి మనసు ఉండాలంటే ఇవన్నీ ఉండకూడదంటే ఒకటేనండి. ఏ మనసు ఉండాలంటే మనం ఒక్కసారి ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం ఈరోజు. ఏ మనసు ఉండాలంటే ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయము తీయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, సారీ అండి 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును ఎవరు కలిగి ఉండాలి? నేను కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. ఇటు మనస్సు కలిగి ఉండటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించింది గాక. ఆమేన్. అందరు కూడా కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమోదరా, ఏ మనసు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవా మాలో అటువంటి మనస్తత్వం మాలో ఉన్నకి వీల్లేదు ప్రభువా. దేవా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీ పొందనాలు. దేవా మోసకరమైన మనస్సు, కపట మనస్సు, అంధకారమైన మనస్సు, నిద్రమత్తు గల మనసు మాలో ఉండొద్దు నాయన. మీ మనస్సు మేము కలిగి ఉండాలయ్యా. నేను క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండబట్టున్నా ప్రభు. మేము అలా కలిగి ఉండుటకు మా అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభు. ఈ మనసులు మాకు దూరం అవును గాక, మాలో ఉండకుండాని గాక ప్రభా. నీ మనసే మాలో ఉండాలయ్యా, నీ మనసే మేము కలిగి ఉండాలి ప్రభా. ప్రభా మీరు రాకడ కాలము ఎరగాలి ప్రభా. ఎరిగిన వారిగా మేము ఉండి నిద్రమత్తులుగా ఉండకుంటాను ఆయన, మెలుకుగా ఉన్న వారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి ఎన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.